ముందుగా అభిషేక్ జగిని గారు మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో ఓవరాల్గా ఈరోజు వ్యాఖ్యల్ని మనం ఒక్కసారి తీసుకుందాం ఇంట్రొడక్టరీ రౌండ్లో. ఈరోజు వ్యాఖ్యలు దేనికి సంకేతం? ఈడీకి సంబంధించి రైట్స్ జరుగుతాయి, నేను చేతులు చాచి వాళ్ళను ఆహ్వానిస్తున్నాను, చాలా చక్కగా ఆహ్వానిస్తున్నాను, చాయ్ బిస్కెట్లు కూడా ఉన్నాయి, నాకు ఒక అధికారి చెప్పాడు అనే మాటలు, దాన్ని ఎలా తీసుకుంటోంది మీ పార్టీ, ఎలా రెస్పాండ్ అవుతోంది? మొట్టమొదటిగా అసలు అలాంటి చెప్పిన అధికారి తన నైతిక విలువలన్నీ లేని అధికారులే వాళ్ళతో కొలాబరేట్ అవుతారండి. ఓకే. ఎందుకంటే ఈడీ కానీ ఏదైనా ఒక విచారణ చేపట్టే సంస్థలు ఏవైనా కూడా బేసిక్ గా సీక్రెసీ మెయింటైన్ చేయాలి. అధికారి సీక్రెసీ మెయింటైన్ చేశాడంటేనే తన డ్యూటీకి, తన ధర్మానికి అతను అన్యాయం చేసినట్టు కదా. సీక్రెట్ రివీల్ చేస్తే దాన్ని అటువంటి ఒక మాల్ ప్రాక్టీస్ ని, అంటే తన అఫీషియల్ సీక్రెట్ దీన్ని గౌరవించకుండా తన డ్యూటీకి తనే అంటే కంట్లో పొడుచుకున్నట్టుగా అధికారి చేయడము, దాన్ని ఒక ప్రజాప్రతినిధి అయిన ఈ పప్పు చట్టసభల్లో ప్రస్తావించి దాన్ని గొప్పగా చెప్పుకోవడం అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అంటే చాలా షేమ్ తో చూడాల్సిన విషయం అండి. ఇట్స్ షేమ్ఫుల్ యాక్ట్. ఓకే. మరొకటి ఏంటంటే రాహుల్ గాంధీ ఏం ఒక శుద్ధ పూసిన అమ్మాయి కూడా కాదండి. ఆల్రెడీ బెయిల్ పైన బయట తిరుగుతున్న వ్యక్తి. ఆన్ పేపర్ మనం చూస్తే కూడా బ్లాక్ అండ్ వైట్ లో క్లియర్ గా తెలిసిపోయే కేసు. కాకుంటే జ్యుడిషియల్ సిస్టమ్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం కాబట్టి ఆ ఎట్ ఇండియా కేసు కానివ్వండి, అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఫండ్స్ ని డైవర్ట్ చేసి వాళ్ళు నెహ్రూ గారి టైంలో ఉన్న ఒక న్యూస్ పేపర్ రివైవ్ చేయడానికి ట్రై చేసి ఫండ్స్ మిస్యూజ్ చేయడము. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ కి వచ్చిన ఫండ్స్ ఎలా యూజ్ అవ్వాలి అనే దానికి మనకు బైలాస్ ఉంటాయి కాబట్టి అవన్నింటిని వైలేట్ చేస్తూ ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగవేతకి గురయ్యే విధంగా ఒక చర్య అనేది చేపట్టారు. అందులో అతను బెయిల్ పై బయట తిరుగుతున్న వ్యక్తి, అతనేం ఒక టోటలీ క్లీన్ పర్సన్, అంటే ఒక క్లీన్ షేవ్ చేసుకోగానే క్లీన్ పర్సన్ అని మనం అనుకోకూడదండి. సో అతని పైన ఈడీ వెళ్ళినా తప్పలేదు, సిబిఐ వెళ్ళినా తప్పలేదు, ఎటువంటి ఎంక్వైరీ ఏజెన్సీస్, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్, దర్యాప్తు సంస్థలు వెళ్ళినా కూడా అందులో ఆశ్చర్యపోయే పని లేదు. అటువంటి ట్రాక్ రికార్డ్ ఉన్న పర్సనే కాబట్టి. కాకుంటే ఇవన్నీ ఏంటంటే రేపు జరిగిన తర్వాత నేను ముందే చెప్పాను ఇది కక్ష సాధింపు చర్య అని అలా చిత్రీకరించడం కోసము, తద్వారా సింపతి అండ్ పొలిటికల్ మైలేజ్ పొందడం కోసము పబ్లిక్ లో ఒక ఫేక్ నరేటివ్ సృష్టించడానికి ఇవి వాళ్ళు చేసే చీప్ ట్రిక్స్ అండి ఇవన్నీ. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.